నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ పార్ట్ కల్కి 1 పార్ట్లో అంటే దీపికా పడుకోనే హీరోయిన్ అయితే చేసింది. ఫస్ట్ పార్ట్లో అంటే కల్కికి జన్మనిచ్చే ఒక సుమతిగా యాక్ట్ అయితే చేసింది. యాక్షన్ అయితే ఇరగొడైందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేసింది. ఈవెన్ కల్కి మూవీ 1000 కోట్ల పైనే కలెక్ట్ అయితే చేసింది. కానీ రీసెంట్గా గొడవలు అయితే వచ్చినాయి కదా, అందుకే దీపికా పడుకోనేని అంటే దీపికా పడుకోనే అడిగినవన్నీ కల్కి టీం ఇవ్వలేకపోయింది కాబట్టి పక్కనైతే పెట్టారు. అంటే దీపికా పడుకోనే పొగురు తగ్గాలని అయితే దీపికా పడుకోనే అయితే పక్కనైతే పెట్టారు. ఇప్పుడు దీపికా పడుకోనే ప్లేస్లో సాయి పల్లవిని తెప్పించాలని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి చాలా కాలం నుంచి. కానీ ఇప్పుడు కల్కి ప్రొడ్యూసర్స్ సాయి పల్లవిని మీట్ అయ్యి సాయి పల్లవిని మాట్లాడారంట. కానీ ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. నిజంగా చెప్పాలంటే ఇది నిజమైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, తర్వాత ఒక పక్క పర్ఫార్మెన్స్ క్వీన్ అంటే దీపికా పడుకోనేని రీప్లేస్ చేస్తే సాయి పల్లవి మంచి యాక్షన్ చేస్తున్నారనేది చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే బాగుంటుందా? దీపికా పడుకోనేని రీప్లేస్ చేస్తే సాయి పల్లవి బాగుంటుందా? కల్కి 2కి ఏమి ఇబ్బంది లేదని అడిగితే పక్కా ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే సాయి పల్లవి న్యాచురల్ పర్ఫార్మెన్స్ క్వీన్, అద్దిరిపోయి యాక్షన్ అయితే చేస్తుంది. దీపికా పడుకోనేని రీప్లేస్ చేస్తే సాయి పల్లవి నిజంగా ఎర్రగొట్టేస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఈవెన్ చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సాయి పల్లవికి. ఎందుకంటే న్యాచురల్ క్వీన్ కాబట్టి, అది కాకుండా చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి, ఆ సినిమాలో పద్ధతి క్యారెక్టరే ఎమ్మది కాబట్టి అవునా కదా. సుమతి క్యారెక్టర్ ఈ సాయి పల్లవి చేస్తే నిజంగా చాలా అంటే చాలా న్యాయం చేస్తుంది అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే వేరే హీరోయిన్స్ ని తీసుకోవచ్చు కదా, సాయి పల్లవిని పక్కన పెట్టి, అంటే సాయి పల్లవి కాకుండా వేరే వాళ్ళతో తీసుకోవచ్చు కదా అని చాలా మంది అయితే డౌట్ అయితే రావచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక దీపికా పడుకోనే పక్కన పెట్టేస్తే ఒక సాయి పల్లవి తప్ప ఎవరు చేయలేరేమో ఈ క్యారెక్టర్ని అని అయితే అనిపిస్తుంది అవునా కదా. నిజంగా సాయి పల్లవి ఈ కల్కి 2లో ఉంటే సుమతిగా యాక్ట్ చేస్తే, కల్కిని జన్మనిచ్చేగా ఒక మదర్గా యాక్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సినిమాకి అయితే సెట్ అయితే అవుతుంది అవునా కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. సాయి పల్లవి కల్కి 2లో యాక్ట్ చేస్తే బాగుంటుందా మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్, ఆ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. బాయ్.